సయ్యద్ చంద్రుడిపై దిగాల్సిన వేళ రష్యాకు సంబంధించినటువంటి లూనా 25 పూర్తిగా ఫెయిల్ అయినట్లుగా రష్యా ప్రకటించింది. అధికారికంగా చంద్రయాన్ 3 కంటే ముందే చంద్రునిపై కాలు పెడదామని వీళ్ళు ఉన్నటువంటి రష్యా ఆశలు అడియాసలైనట్లుగానే భావించాల్సి వస్తుందా? ఎస్, థ్యాంక్ యూ రామ్. యాక్చువల్గా ఇప్పుడు మనం చాలా కంట్రీస్ని చూసుకుంటే మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన అతి తక్కువ కంట్రీస్లో రష్యా ఇంకా అమెరికా అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఒక వినూత్న ప్రయత్నంగా ఇండియా చంద్రయాన్ 3ని లాంచ్ చేసింది. అంటే చంద్రుడి దక్షిణ ప్రాంతాల్లో చంద్రయాన్ 3ని లాంచ్ చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి కంట్రీగా నిలవాలని చెప్పి చంద్రయాన్ 3ని లాంచ్ చేయడానికి ఇండియా ట్రై చేసింది. కానీ ఇండియా కంటే ముందుగానే చంద్రుడి దక్షిణ ప్రాంతాల్లో చేరుకొని ప్రపంచంలో మొదటి స్థానంగా నిలవాలని చెప్పి రష్యా ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలోనే భాగంగా లూనా 25 అనే స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేయడం జరిగింది. అత్యంత వేగంగా చంద్రుడి వైపు దూసుకెళ్లిన లూనా 25 అంతే వేగంగా ఫెయిల్ అవ్వడానికి చాలా దగ్గరలో కూడా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ప్రీ ల్యాండింగ్ సమయంలో ఒక విన్యాసం చేయాలని అనుకుంది. ఆ విన్యాసం చేసే ప్రయత్నంలో ఆటోమేటిక్ స్టేషన్లో లూనా 25 స్పేస్ క్రాఫ్ట్ ఆటోమేటిక్ స్టేషన్లో ఒక టెక్నికల్ గ్లిచ్ వల్ల ఆ విన్యాసం, ఆ ఓరియంటేషన్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవడం జరిగింది. అంటే అనుకున్న స్థాయిలో ఆ విన్యాసం అనేది జరగలేదు. జరగకపోవడం వల్ల ఏదైతే ప్రీ ల్యాండింగ్ ఉందో అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందని చెప్పి రోస్కోస్మోస్ అంటే రష్యా స్పేస్ స్టేషన్ ఒక నివేదిక వెల్లడించడం జరిగింది. ఇదే విధంగా చూసుకుంటే రష్యా 21 ఆగస్ట్ అంటే రేపు లూనా 25ని చంద్రుడి దక్షిణ ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలని భావించింది. కానీ ఇది ఆటోమేటిక్ స్టేషన్లో తలెత్తిన ఒక ఎమర్జెన్సీ వల్ల ఈ సాఫ్ట్ ల్యాండింగ్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇకపోతే చూసుకుంటే మనం చాలా క్లియర్గా డీటెయిల్గా అర్థం చేసుకోవచ్చు. మనకు మోస్ట్లీ ఒక 1 మంత్ పైనే పట్టింది. అంటే ఆ మూన్ ఆర్బిటర్కి చేరుకొని అక్కడ నుంచి మళ్ళీ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి మళ్ళీ ఇంకొక 1 వీక్ తీసుకొని ఏ విధంగా ఇస్రో సైంటిస్టులు ఒక పేషెన్స్తో ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇండియాని బీట్ చేసి అంతకంటే ముందే మూన్ దక్షిణ ప్రాంతంలో వెళ్ళి అక్కడ లూనా 25ని సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలని అనుకున్న ఆశలు ఏవైతే రష్యా పెట్టుకుందో ఆ ఆశలు ఇప్పుడు గల్లంతయ్యే వైపుగా రష్యా అడుగులు వెళ్తుంది. అంటే ఏదైతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ దాంట్లో వచ్చిందో దానివల్ల లూనా 25కి ఛాన్సెస్ అంటే సాఫ్ట్ ల్యాండింగ్ చేసే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి రోస్కోస్మోస్ ఏదైతే ఉందో అఫీషియల్గా మేము ప్రయత్నం అయితే చేస్తున్నాము. కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుందా అవ్వలేదా అనేది చెప్పలేము. ఇప్పుడు ప్రజెంట్ లూనా 25 సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని ఒక క్వశ్చన్ రైజ్ అయినప్పుడు రోస్కోస్మోస్ అనే ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో చూడాలి. ఇప్పుడు ఇటు చూసుకుంటే ఇస్రో 23 ఆగస్ట్ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రయత్నం చేయడానికి అన్ని సిచ్యువేషన్స్ అనుకూలిస్తే 23న సాఫ్ట్ ల్యాండింగ్ చేసే ఛాన్సెస్ ఇస్రో తీసుకొని అండ్ సక్సెస్ఫుల్గా లాంచ్ చేసే ప్రయత్నం డెఫినెట్గా చేస్తామని చెప్పి ఇస్రో చెప్పడం జరిగింది. ఇటు లూనా 25 చూసుకుంటే లూనాకి మాత్రం 99.99% ఆల్మోస్ట్ ఫెయిల్ అయినట్టు కూడా కనిపిస్తుంది. ఆ 1% అదృష్టం కలిసి వస్తే తప్ప రష్యాకి లూనా 25 సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. సో గతంలో మనం చూసుకుంటే చంద్రయాన్ 2 ఫెయిల్ అయినప్పుడు మనం ఎంత బాధపడ్డామో తెలుస్తుంది. సో అదేవిధంగా అలాంటి బ్యాడ్ లక్కే ఇప్పుడు రష్యా సైంటిస్టులకు ఎదుర్కొనే ఒక చేదు అనుభవం ఎదుర్కొనే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఏ విధంగా అయితే చంద్రయాన్ 2 తర్వాత ఆ స్టెప్స్ చంద్రయాన్ 3ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడానికి ఇస్రో చాలా అంటే చాలా కేర్ఫుల్గా మొత్తం ఎక్స్పెరిమెంట్ని ట్రై చేసిన తర్వాత 1కి 10 సార్లు ఇక్కడే దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేసిన తర్వాతనే చంద్రయాన్ 3ని లాంచ్ చేయడం జరిగింది. చాలా కాలం దాని మీద సుదీర్ఘ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత చంద్రయాన్ 3ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే రష్యా 50 సంవత్సరాల తర్వాత అంటే చాలా గ్యాప్ తర్వాత లూనా 25ని ప్రయత్నం చేయడం జరిగింది. కానీ కొద్దిగా గ్యాప్ తీసుకొని వాళ్ళు ఏ విధంగా అయితే చంద్రయాన్ 3ని లాంచ్ చేశారో అంతే పేషెన్స్గా లూనా 25 కూడా కొద్దిగా గ్యాప్ తీసుకొని కొద్దిగా అంతగా మొత్తం ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత లాంచ్ చేసి ఉంటే వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అయ్యేవాళ్ళు. కేవలం అత్యంత తొందరగా వెళ్ళాలనే ప్రయత్నంలోనే లూనా 25లో ఎమర్జెన్సీ తలెత్తి అది ఫెయిల్ అయ్యే దిశగా వెళ్తుందని చెప్పుకోవచ్చు. రామ్దాస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సయీద్. ఇది మొత్తం మీద రష్యా ప్రయోగించినటువంటి లూనా 25 ఆటోమేటిక్ సిస్టంలో అత్యవసర పరిస్థితి తలెత్తడం వల్లే టెక్నికల్ ఇష్యూస్ వల్ల లూనా 25 ఫెయిల్ అయినట్లుగా రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోసోకాస్మోస్ వెల్లడించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టినటువంటి చంద్రయాన్ 3కి కంటే ముందే చంద్రునిపై అడుగు పెడదామన్నటువంటి రష్యా ఆశలు గల్లంతయ్యాయి. దీంతో రష్యాకు జలకిచ్చినట్టయింది లూనా 25 ప్రయోగం. ప్రస్తుతానికి భారత్ మాత్రం చంద్రయాన్ 3ని అత్యంత సక్సెస్ఫుల్గా విజయవంతంగా చంద్రుడి కక్షలోకి ప్రవేశపెట్టే పనిలో ఉంది. ప్రస్తుతానికి చంద్రుడిపై ప్రయోగించినటువంటి ఏదైతే విక్రమ్ ల్యాండర్ ఉందో
మరికొద్ది గంటల్లోనే అంటే దాదాపు 2-3 రోజుల్లోనే ఇక చంద్రుడిపై దిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలా విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసే అవకాశాలను ఇస్రో ప్రయోగిస్తుంది. ఇప్పటికే చివరి దశ అయినటువంటి ఫైనల్ డీ బూస్టింగ్ ఆపరేషన్ చేపట్టి విజయవంతంగా ల్యాండర్ను దిగువ కక్షకు చేర్చింది. ఇక చంద్రుడిపై కాలు మోపడమే మిగిలి ఉంది. దీనికి సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. చంద్రుడిపై చంద్రయాన్-3 సక్సెస్ఫుల్గా ప్రయోగించేందుకు భారత శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. కానీ రష్యా చేయాలనుకున్న ప్రయోగం మాత్రం ఇప్పుడు పూర్తి స్థాయిలో బెడిసి కొట్టిందని చెప్పవచ్చు. భారత్ కంటే ముందే ప్రయోగాన్ని విజయవంతం చేసి ప్రపంచానికి తమ సత్తా చాటాలనుకున్నటువంటి రష్యన్స్కు ఇది ఎదురు దెబ్బగానే చెప్పొచ్చు. భారత్ కంటే ముందు చంద్రుడిపై దిగుదామని ఆశ పెట్టుకున్న రష్యా ఆశలు అడియాశలయ్యాయి. రష్యా అంతరిక్ష ప్రయోగం లూనా 25 ఫెయిల్ అయినట్టుగా ప్రకటించింది. రష్యా అంతరిక్ష సంస్థ రోసో కాస్మోస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. చంద్రుడిపై నిర్దేశిత కక్షలోకి వెళ్లే టైంలో టెక్నికల్ ప్రాబ్లం వల్ల లూనా 25 ఫెయిల్ అయినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. చంద్రుడిపై పరిశోధనల కోసం ఆగస్టు 10న రష్యా ప్రయోగించిన లూనా 25లో శనివారం సాంకేతిక సమస్య వెలుగు చూసినట్లు ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మస్ తెలిపింది. చంద్రుడిపై ఉపరితలంపై దిగేందుకు నిర్దేశిత కక్షలోకి లూనా 25ని ప్రవేశపెట్టే ముందు ఈ సమస్య బయటపడ్డట్లు తెలిపింది. దీనివల్ల ఆటోమేటిక్ స్టేషన్లో అత్యవసర పరిస్థితి తలెత్తినట్లు తెలిపింది. అయితే ఈ సాంకేతిక సమస్య వల్ల ప్రయోగంపై ఏదైనా ప్రభావం పడొచ్చనే దానిపై రోస్ కాస్మస్ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ప్రయోగంలో ఎలాంటి మార్పులు లేకపోతే లూనా 25 ఈ నెల 21న చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగాల్సి ఉంది. సుమారు 50 ఏళ్ల విరామం తర్వాత రష్యా చంద్రుడిపై పరిశోధనల కోసం లూనా 25ని ప్రయోగించింది. కేవలం 11 రోజుల్లోనే చంద్రుడిపై దిగేందుకు రష్యా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఇక భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 కీలక దశలు పూర్తి చేసుకొని చంద్రుడిపై దిగేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ప్రాపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయింది. దీన్ని అన్ని అనుకూలిస్తే ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ కాలు మోపనుంది. అయితే అంతకంటే ముందే రష్యాకు చెందిన లూనా 25 చంద్రుడిపై అడుగు పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ లూనా 25 సాంకేతిక సమస్యలతో ఫెయిల్ అయినట్లుగా రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోసో కాస్మోస్ వెల్లడించింది. దీంతో చంద్రుడిపై నిర్దేశిత కక్షలోకి వెళ్లే టైంలోనే టెక్నికల్ సమస్యతో లూనా 25 ఫెయిల్ అయినట్లుగా రష్యా అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సయ్యద్ అబలజ్ అందిస్తారు. సయ్యద్, చంద్రుడిపై దిగాల్సిన వేళ రష్యాకు సంబంధించినటువంటి లూనా 25 పూర్తిగా ఫెయిల్ అయినట్లుగా రష్యా ప్రకటించింది అధికారికంగా. చంద్రయాన్-3 కంటే ముందే చంద్రునిపై కాలు పెడదామని వీళ్ళు ఉన్నటువంటి రష్యా ఆశలు అడియాసలైనట్లుగానే భావించాల్సి వస్తుందా? ఎస్, థ్యాంక్ యూ రామ్. యాక్చువల్గా ఇప్పుడు మనం చాలా కంట్రీస్ని చూసుకుంటే మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన అతి తక్కువ కంట్రీస్లో రష్యా